IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్ నియమించబడ్డారు. దానికి తగ్గట్టుగానే కొద్దిసేపటిమే ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే కె నీరవ్ కుమార్ ప్రసాద్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి కూడా కొత్త సీఎస్గా కొన్ని పేర్లు అయితే తెర మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా కె విజయానంద పేరు అయితే తెర మీదకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆయన ఎంపిక చేయబోతున్నారంటూ గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెలువడినటువంటి ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు నాయుడు అయితే కె నీరవ్ కుమార్ ప్రసాద్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఈయన 1987 బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి కమిషనర్గా ఉన్నారు. గతంలో భూ పరిపాలనకు సంబంధించి ప్రధాన కమిషనర్గా అయితే పనిచేయడం జరిగింది. ఈయన చంద్రబాబు నాయుడు సీఎస్గా ఎంపిక చేసుకునేందుకు మొగ్గు చూపినట్లుగా ఎంపిక చేయడంతో తాజాగా కొద్దిసేపటిమే ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఇప్పటి వరకు కూడా కొత్త సీఎస్గా వ్యవహరించినటువంటి జవహర్ రెడ్డి అయితే బదిలీ మీద వెళ్ళిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన్ని కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటిమే ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు ఎంపిక అయినప్పుడు ఎన్డీఏ కూటమి విజయం సాధించినప్పుడు చంద్రబాబు నాయుడు కలిసి తనను బదిలీ మీద పంపించాలని జవహర్ రెడ్డి అయితే కోరినట్లుగా తెలుస్తుంది. ఆయన కోరినట్లుగానే చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డిని బదిలీ చేయడంతో కొత్త సీఎస్గా కె విజయానంద ప్రసాద్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. కొత్త సీఎస్గా నియమించబడినటువంటి కె నీరవ్ కుమార్ ప్రసాద్ మరికొద్ది రోజుల్లోనే పదవి విరమణ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈయనని సీఎస్గా నియమించారు కాబట్టి ఈయన యొక్క సర్వీస్ కాలాన్ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.